నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. తమిళనాడు ఎలక్షన్స్ ఈరోజు తమిళనాడు ఎలక్షన్స్ అనగానే కీ రోల్ పోషిస్తుంది అనాలి. ఇక్కడ రెండు అంశాలని మనం ప్రస్తావించాలి. టీవీకే పార్టీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి ఎలా అయితే ప్రజల్లోకి వచ్చారో, ఇటు టీవీకే విజయ్ తలపతి కూడా అదే విధంగా ఒక మంచి స్టార్డమ్ ఉన్న హీరో పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు. మరి ఇప్పుడు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్కి ఎలా పరిమితం అయ్యారో ఈయన కూడా అలానే అవుతారా, లేదంటే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీటిని ఓట్ బ్యాంక్ గా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారా అనేది ఒకటైతే, నారా చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు వెళ్ళి అక్కడ కూటమి కోసం ఆయన ఫైట్ చేశారు. సో ఓటేసి గెలిపించండి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మీ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి ప్రచారం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కాబట్టి ఎవరికి గాలి ఎటువైపు వీచేలా ఉంది అనేది, ఎవరు గెలవబోతున్నారు అనేది కొన్ని సర్వేలు వచ్చినాయి. దీన్ని బేస్ చేసుకుని మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే అక్కడ టీవీకే పార్టీ, ఇక్కడ జనసేన పార్టీని తలపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నుండి ఆంధ్ర నుండి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు ఎన్డీఏ కోసం. మరి ఈ నేపథ్యంలో అసలు ఎలక్షన్ ఓట్ అనేది ఎవరికి పాజిటివ్ గా పడింది? అంటే ఒకటి, తమిళనాడులో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటంటే ఎంజీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి ఎంజీఆర్ కంటిన్యూస్గా వచ్చారు, కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారుతా ఉంది ప్రతిసారి. ఒకసారి డిఎంకే వస్తే ఒకసారి అన్నా డిఎంకే, ఒకసారి డిఎంకేకి 2 సీట్లు వచ్చినాయి, ఒకసారి అన్నా డిఎంకే 1 సీటే వచ్చినట్టుంది. కానీ అట్లా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి పవర్ మారటం, ఆ పవర్ చేంజ్ అనేది అలవాటు ఉంది. ఒకవేళ ఆనవాయితీ ఏమైనా కంటిన్యూ అవుతుందా అనేది ఒకటి. అయితే నిన్నటిదాకా ఏంటంటే అన్నా డిఎంకేకి నాయకత్వ లోపం ఉంది, కానీ ఇప్పుడు అన్నా డిఎంకే ఒక సిస్టమేటిక్గా వచ్చింది. వాళ్ళ ఓట్స్ వాళ్ళకు ఉన్నాయి. రెండోది ఏంటంటే బీజేపీతో అలయన్స్ కాబట్టి అన్నా డిఎంకే కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా కనపడుతుంది. నెక్ టు నెక్ ఫైట్ అంటున్నారు ఎవరు చూసినా. ఈ సమయంలో ఏంటంటే విజయ్ పార్టీ ఆయన డైరెక్ట్గా బైబిల్ పట్టుకునే ప్రచారం చేశాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక అనుమానం, ఏదైతే డిఎంకే పార్టీకి సపోర్టర్స్ ఉన్నారో ఈ దళిత వర్గాలు కానీ, లేకపోతే అట్లాగే ఈ క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, వాళ్ళ ఓట్లు కనుక ఒకవేళ విజయ్ చీలిస్తే అది డిఎంకే క్లాస్. వాళ్ళ ఓట్లు కనుక చీలిస్తే డిఎంకే నష్టపోతుంది. ఇక్కడ విజయ్ పాత్ర మనం చూస్తే ఇదివరకే 2009 ఎలక్షన్లో చిరంజీవి గారి పాత్రతో పోల్చుకోవచ్చు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం 23% అనుకుంటా ఆయనకు వచ్చింది అప్పుడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఆయనకి పర్సంటేజ్ తక్కువ వచ్చింది, 7%, 8% వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు గెలవటానికి ఇంకొకళ్ళు ఓడించడానికి ఆ చేంజ్కి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. చిరంజీవి గారికి అంత పర్సంటేజ్ వచ్చినా ఒక యాక్టర్గా, అంటే ఎన్టీ రామారావు గారు వదిలేస్తే ఈ సినిమా యాక్టర్లో పార్టీ పెట్టిన వాళ్ళలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి చిరంజీవి గారికి, ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. ఆ రోజున కూడా ఆయన అధికారంలో రాలేకపోయారు. అని విజయ పరిస్థితి కూడా అదే అవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్రచారంలో ఆ ఊపు కనపడవచ్చు, ఆ యువత కనపడవచ్చు, కొన్ని ఓట్లు చేల్చవచ్చు. ఆయనకు కూడా కొన్ని సర్వేలు ఏమంటే 12%, 30% వస్తాయి అంటారు. ఒకవేళ ఆయనకి పడే ఓట్లు, ఎందుకంటే ఆయన చీల్చే ఓట్లు దాదాపు డిఎంకే ఓట్లే చీల్తాయి అనేది ఒక ఇది అనుకుంటున్నారు. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే డిఎంకే నష్టపోతుంది. ఇంకోటి, మొన్న ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వచ్చేటప్పటికి డిఎంకే చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకించింది. డీలిమిటేషన్ కూడా వ్యతిరేకించింది. డీలిమిటేషన్కి వచ్చేదానికి వాళ్ళు క్లియర్గా ఏంటంటే ఎన్ని సీట్లు ఉంటే దానికి 50% పెంచి ఇస్తామని అన్నారు. అంటే అప్పుడు ఏమీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. కానీ ఈయన ఎట్టి పరిస్థితులను అవ్వటానికి వీల్లేదు దాన్ని భుజానేసుకున్నాడు. అంటే డీలిమిటేషన్ మాత్రమే వ్యతిరేకించారు కదా సార్? డీలిమిటేషన్ మాత్రమే వ్యతిరేకించడం అంటే ఇక్కడ మీకు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2023లో పాస్ అయింది, నారీ శక్తి వందన అధినియం. దాని ప్రకారం ఏంటి, 2024లో జరిగే, అంటే దాంట్లో మన ఆర్టికల్ 5(1) దాంట్లో ఏది ఆ బిల్లో, దాని ప్రకారం ఏముందంటే 2024లో జరిగే జనగణన తర్వాత
దాన్ని అనుసరించి డీలిమిటేషన్ చేసి డీలిమిటేషన్ అయిన తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ పెట్టమని ఉంది కండిషన్ దాంట్లో. అంటే డీలిమిటేషన్ కంపల్సరీ. అది కాకుండా చేయాలంటే మళ్ళీ దాన్ని అమెండ్ చేయాలి. అందుకనే 2011 నుంచి పెట్టి అమెండ్ చేశారు దీన్ని. అంటే ఏదో ఒక దీంట్లో మీరు జనగణన తీసుకోవాల్సిందే. అక్కడ డిఎంకే స్ట్రాటజీ మరి ఫెయిల్ అయిందా లేదా అనేది రేపు ఎలక్షన్లో కనపడుతుంది. ఎందుకంటే బిల్లుని వ్యతిరేకించింది, స్ట్రాంగ్గా వ్యతిరేకించింది స్టాలిన్. ఒకవేళ మహిళలు ఆ విధంగా ఉండి ఇతని మీద మహిళా రిజర్వేషన్కి ఈయనే అడ్డం పడ్డాడు, మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉన్నాడు అనే విషయం కనుక ఒకవేళ ఆ మహిళా ఓటర్స్ కనుక ఎక్కితే, సహజంగా మహిళా ఓటర్స్లో ఎక్కువ జయలలిత గారి ఫేవర్ ఇంతకు ముందు కూడా. ఒకవేళ ఆ తేడా ఏమన్నా వస్తే మళ్ళీ విండు మారిపోతుంది. ఓకే, అదేమన్నా అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.